ఈ విషయం గురించి తప్పకుండా ఆలోచించాలి, ఈ విషయాన్ని చక్కగా తెలుసుకోవాలి. విశేషంగా ఈ ధర్మాన్ని కాపాడుకోవడంలో తన యొక్క బాధ్యత, కర్తవ్యం ఏదైతే ఉందో అది చిన్నదో పెద్దదో వాళ్ళ సామర్థ్యానికి తగినట్టుగా. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పాడు, ఇప్పుడు చెప్పినట్టుగా ఈ ధర్మాన్ని ఎప్పటికీ చాలామంది అంటూ ఉంటారు, ఏమిటి అంటే ఈ ధర్మాన్ని మేము నాశనం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటుంటారు. కొంతమంది ఏదో భవిష్యత్తు చెప్తుంటారు, ఇన్నేళ్ళు అయిన తర్వాత ఇంక ఈ ధర్మం ఉండదు, ఇన్నేళ్ళు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత ఈ ధర్మం అనేది నాశనం అయిపోతుంది అని కూడా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నిజంగా అలా కనుక జరుగుంటే ఎప్పుడో నాశనం అవ్వాల్సింది. కానీ ఇప్పటికి కూడా ఈ ధర్మం ఇప్పటికీ ఉంది అని అంటే దాని అర్థం ఏమిటి, ఆ భగవంతుడు ఈ ధర్మం నాశనం అవ్వడానికి భగవంతుడు వదలడు, తప్పకుండా ఈ ధర్మాన్ని భగవంతుడు కాపాడుతాడు. కాబట్టి దీన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. అలాగని భగవంతుడు వస్తాడులే, ఆయన ఏదో చేస్తాడులే అని మాత్రం అనడానికి వీలేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఇంకా మన వల్ల కాదు అనేటటువంటి పరిస్థితిలో మాత్రమే భగవంతుడు వస్తాడు. అప్పటి వరకు దీన్ని సంరక్షించుకోవడంలో ప్రతి ఒక్క ప్రయత్నాన్ని చేయడం, ఎంతవరకు అవకాశం ఉందో, ఎంత దూరం మనం వెళ్ళవలసి వస్తుందో, వెళ్ళగలుగుతామో అంతవరకు వెళ్ళి, అయినా కూడా మన వల్ల కాలేదు అన్నప్పుడు మాత్రం మన లోపం కాదు, అప్పుడు భగవంతుడే రావాల్సి వస్తుంది. అప్పుడు భగవంతుడు నిజంగా అటువంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా భగవంతుడు వస్తాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అనంటే ఈ ధర్మాన్ని సంరక్షించుకోవడంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ఒక కర్తవ్యం అనేది ఉంటుంది. అంటే అలాగని ఇప్పుడు దీన్ని సంరక్షించుకోవడం కోసం ఏదో చేయడం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళాలి, కొట్లాటల్లో పాల్గొనాలి, ఏదో యుద్ధం చేయాలి, కొట్టుకోవాలి, అదంతా అనవసరం. అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. ఆ పరిస్థితి ఎప్పుడో ఒకసారి వస్తుంది అంతే, అంతవరకు వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు అలాగనగానే చాలామంది అనుకుంటారు ఏమిటంటే ఇప్పుడు ఏం చేయమంటారు, మమ్మల్ని అందరినీ కూడా ఒక కత్తులు కొట్టాలు పట్టుకొని తిరగమంటారా, అది రోడ్ల మీద తిరుగుతూ ఇది చేయమంటారా అంటే అదంతా చేయాల్సిన పని లేదు. ఆచరణ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఆచరించడమే ధర్మాన్ని సంరక్షించుకోవడం అని అంటే. ఇప్పుడు అందరూ కూడా ఏదో పెద్ద పెద్ద యుద్ధాలు చేయాల్సినటువంటి పని లేదు, కానీ ఆచరించండి, ఆచరిస్తే చాలు, దీన్ని సంరక్షించుకున్నట్టు అవుతుంది. ఇలా ఆచరణ చేయడంలో మనం ప్రయత్నం చేయకపోతే, ఆచరణ చేయడాన్ని మనం తగ్గించినప్పుడు ధర్మం చాలా క్షీణిస్తుంది. అలా క్షీణించినప్పుడు ఏమవుతుందనంటే ఇంకా పరిస్థితి చాలా వికటించి అప్పుడు యుద్ధాలు అవన్నీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అనంటే దానికి కూడా ఉన్నటువంటి ఏకమాత్రమైన మార్గం అనంటే ఆచరించడం. కాబట్టి మనం చక్కగా ఆచరిస్తూ ఉంటే అసలు యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితే రాదు. ఎందుకంటే చక్కగా మనం శ్రద్ధగా ఆచరిస్తూ ఉన్నాం. ఈ ధర్మానికి ఇది ఎక్కడా కూడా క్షీణమయ్యేటటువంటి పరిస్థితే లేదు. కాబట్టి ఇంకే మనం యుద్ధాలు చేయాల్సినటువంటి పని లేదు. హాయిగా దీన్ని ఆచరించుకుంటూ శ్రేయోవంతులం అయితే చాలు. కాబట్టి ఇంకో విషయం ఏమిటి, దీన్ని ఆచరించడం ద్వారా, సంరక్షించుకోవడం ద్వారా ప్రయోజనం మనకే తప్ప ధర్మానికి కాదు. ధర్మానికో దేవుడికో ఈశ్వరుడికో కాదు ప్రయోజనం. దీన్ని సంరక్షించుకుంటే మనకే ప్రయోజనం, దీన్ని వదులుకుంటే మనకే నష్టం. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని ఈ ధర్మాన్ని ఆచరించాలి. యథావత నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే ధర్మాన్ని అందరూ కూడా శ్రద్ధగా ఆచరించాలి. శ్రద్ధగా ఆచరించాలి అంటే ముందు ఏం చేయాలంటే దీని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఇది ఎంత గొప్పది అనేటటువంటి విషయాన్ని ముందు తెలుసుకోవాలి, ఆ తర్వాత దీన్ని చక్కగా ఆచరించాలి. ఎందుకంటే ఇప్పటి కాలంలో పరిస్థితి ఎలా ఉంది అంటే చాలామందికి ధర్మం గురించి ఏదో ఒకంత జ్ఞానం ఉంది, కానీ అది చాలా సామాన్యమైనటువంటి జ్ఞానం, అది అంత దృఢమైనటువంటి జ్ఞానం కాదు, లోతైనటువంటి జ్ఞానం ఎవరికీ లేదు. ఏదో హిందూ ధర్మం, దేవుడు, పూజలు, అవి ఇవి ఆచరణ, ధర్మాచరణ ఇంతే తెలుసు తప్ప ఇప్పుడు ఎవడైనా రావచ్చు, ఎవడైనా ఏమైనా మాట్లాడచ్చు, మీకు భ్రమని కలిగించవచ్చు. అలాంటి పరిస్థితి ఉంది అందరికీ కూడా. ఇంత చిన్నప్పటి నుంచి ఇంత బతుకు బతికి అంతా దీని ధర్మ మార్గంలోనే ఉన్నా కూడా ఎవడో ఒకడొచ్చి ఏదో మాట్లాడాడు అనగానే వెంటనే మన బుద్ధి మారిపోతుంది. చాలామంది బుద్ధి మారిపోతుంది. ఏమిటి, ఓహో అయితే వీడు చెప్పిందే సరేమో, మన ధర్మంలోనే తప్పులు ఉన్నాయేమో అని అనుకునేంత పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు అలాగా అనంటే దీని గురించి దృఢమైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల. దృఢమైనటువంటి జ్ఞానం ఉన్నది అనంటే ఒకవేళ అప్పుడు ఒకడు కాదు 100 మంది వచ్చినా 100 సార్లు చెప్పినా మనం వాడికి సమాధానం చెప్పుదా, నోరుమై నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పక్కర్లేదు, మా ధర్మంలో ఏముంది, దీని గొప్పతనం ఏమిటి అనేది నువ్వు చెప్పక్కర్లేదు, దీని గురించి మాకు తెలుసు, అలాగే నువ్వు అనుకుంటున్నట్టుగా ఇది కాదు, నువ్వు అనుకుంటున్నట్టు కాదు, దీని విషయం ఇది అని మనం స్పష్టంగా చెప్పగలుగుతాం. అలా చెప్పగలగాలి అనంటే దీని గురించి ఒక జ్ఞానం అనేది మనకు ఉండాలి. అది లేదు. కాబట్టి ఇవాళ రోజున ఎవడో వచ్చి ఏదో 4 ముక్కలు నేర్చుకొని వాడు ఏదో చెప్పంగానే వాడు చెప్పిందే సరేమో, నేనే తప్పుగా అనుకుంటున్నానేమో అని భ్రమలో పడుతూ నెమ్మదిగా వాడి వైపు ఆకర్షితులం అవ్వడం అనేటటువంటి పరిస్థితి వస్తుంది. వాస్తవంగా ఇక్కడ మనం ఒక విషయాన్ని కనుక ఆలోచిస్తే ఈ ధర్మం అనేది అనాది కాలంగా వస్తూ ఉన్నది. మిగతా మతాలు
ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళే చెప్తున్నారు. మనం చెప్పట్లేదు, మనం అనట్లేదు, నేను చెప్పట్లేదు. వాళ్ళే ఏం చెప్తున్నారు? మా మతం ఇన్ని సంవత్సరాల పూర్వం ప్రారంభించబడింది, ఫలానా వ్యక్తి ద్వారా ఇది మొదలైంది అని వాళ్ళే చెప్తున్నారు. అది మనం చెప్తున్నటువంటి విషయం కానే కాదు, వాళ్ళే అంటున్నటువంటి విషయం. అంటే అక్కడికి ఏమైంది? వాళ్ళు ఇక్కడ ఒక విచిత్రం ఏమిటి అనంటే, మా మతం ఇన్ని సంవత్సరాలకు పూర్వం ఫలానా వ్యక్తి చేత ఆరంభించబడింది అని కూడా వాళ్ళే చెప్తారు. మళ్ళీ వాళ్ళే ఏం చెప్తారు అంటే, ఈ మతంలోకి వస్తేనే, ఈ మతాన్ని ఆచరిస్తేనే నీకు మంచిది, లేకపోతే నువ్వు నాశనం అయిపోతావు అని కూడా వాళ్ళే చెప్తూ ఉంటారు. రెండింటినీ చెప్పేది వాళ్ళే. ఈ రెండు మాటల్ని చూసినప్పుడు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అంటే మరి ఇప్పుడు వాళ్ళ మతం ఏదో ఫలానా సమయం నుంచి మొదలై ఉండొచ్చు, కానీ అలాగని మనుషులు ఎప్పటి నుంచో ఉన్నారు, చాలా పాతకాలం నుంచి ఉన్నారు. మరి వీళ్ళ మతం రావడం కంటే ముందు ఉన్నటువంటి మనుషులంతా మరి ఏమయ్యారు? వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళ గతి ఏమిటి? వాళ్ళకి ఏం జరిగింది? వాళ్ళకైతే మంచి జరగలేదు అని అర్థం. దీనికి వస్తేనే, ఇన్ని సంవత్సరాలకు పూర్వం పుట్టినటువంటి ఈ మతంలోకి వస్తేనే వాడికి మంచి జరుగుతుంది, లేకపోతే వాడికి నాశనం అయిపోతాడు అని అన్నట్టయితే